పరిశుద్ధుల మహోన్నతుల తండ్రి నాయన నీ ఘనమైన నామానికి అన్ని లేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య ఉదయకాల సమయం నుంచి నాయన నీవు మాకు తోడుగా ఉన్నావు ప్రభా. నీ సన్నిధిలోకి కొంచెం సమయం రావడానికి ఇచ్చిన కృపను బట్టి ఎంతో సంతోషము ప్రభా తండ్రి. నాయన మా పాపాలు విడిచిపెట్టి ప్రభా మేము పశ్చాత్తాప హృదయముతో ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా నీ తట్టు చూడడానికి ప్రభా సమూహంగా మా పాపాలు ఒప్పుకోవడానికి ప్రభా నువ్వు అనుగ్రహించిన కృప బట్టి స్తోత్రాలు. అవును ప్రభా, 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు. ఆ బీజ ప్రభా తన పితరులతో ప్రభా తండ్రి నాయన నిద్రించగా ప్రభా తన కుమారుడైన ఆశా ప్రభా దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడిచాడు ప్రభా తండ్రి. నాయన అన్య దేవత బలిపీఠాలను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభాలను కొట్టివేయించాడు ప్రభా తండ్రి. నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ప్రభా తండ్రి ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యోధా వారికి ఆజ్ఞాపించాడు ప్రభా తండ్రి. వారి తండ్రి అబీజా నడిచిన మార్గంలో కాకుండా ప్రభా తండ్రి నీ తట్టు తిరిగాడు ప్రభా, నిన్ను వెతికాడు ప్రభా తండ్రి నాయన. అందుకే ప్రభా అతని రాజ్యంలో 35 సంవత్సరాలు ప్రభా యుద్ధాలు ఏమీయో జరగలేదు ప్రభా. 10వ సంవత్సరంలో ఒక యుద్ధం వచ్చినా ప్రభా తండ్రి నాయన నీవు వారి పక్షాన యేసయ్య నాయన ఆశ నీకు మొరపెట్టినప్పుడు ప్రభా తండ్రి వాళ్ళ శత్రువుల మీద ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా తండ్రి గొప్ప విజయాన్ని ప్రభా తండ్రి అనుగ్రహించి గొప్ప కొలుసమ్మని ప్రభా తండ్రి నువ్వు దయచేసావు ప్రభా తండ్రి నాయన. దేవుని వెతుకువారు కలరేమని యెహోవా కన్నులు భూలోకమంతా సంచరించుచున్నవని ప్రభా తండ్రి నాయన నీ లేఖనం సెలవిస్తుండగా యేసయ్య మా జీవితాల్లో మేము చూస్తున్న ఎన్నో కష్టాలు, బాధ, వేదన, దుఃఖము, అనారోగ్యము ప్రభా తండ్రి, నిరాశ ప్రభా తండ్రి నాయన యేసయ్య మాటికి ఫెయిల్ అయిపోయిన ఏది చేసినా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి ప్రభా. నిన్ను ఆశ్రయించక నీ దగ్గర విచారణ చేయక నీ మీద నమ్మకం పెట్టక నాయన యేసయ్య ద్విమనస్కుడు దేవుని యొద్ద నుండి ఏదియో పొందుకోనేరడని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా యేసయ్య నాయన నేను ప్రార్థన చేస్తుండగా ఎంతమంది మాతో ఏకీవిస్తున్నారు. ఎవరికైతే ద్వంద్వ మనసు చపలచిత్తమైన మనసు ఉన్నదో ప్రభా తండ్రి నాయన తీసివేయమని వేడుకుంటున్నాను ప్రభా తండ్రి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా యేసయ్య నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ప్రభా తండ్రి నాయన మీరును కలిగి ఉండుడి అని ప్రభా తండ్రి నాయన నీ లేఖనం బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా యేసయ్య ప్రభా తండ్రి. మమ్మల్ని నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభా తండ్రి నాయన. సమస్త దుర్నీతి నుంచి ప్రభా తండ్రి మమ్మల్ని పవిత్రులుగా చేయమని వేడుకున్నాం. మా మీద ఏలుబడి చేసిన పాపాలు, శాపాలు ప్రభా, ప్రతి విధమైన దురాత్మ, అంధకార చీకటి శక్తులు నజరేయుడైన యేసయ్య నామములో మమ్మల్ని విడిచిపోవును గాక అని పలుకుతున్నాం యేసయ్య నాయన. మేము క్రీస్తు రాయబారులుగా నాయన నీకు శిష్యులుగా ఉందుము గాక ప్రభా. లోకము దేవుడు అని కాకుండా ప్రభా, శరీరము దేవుడు అని కాకుండా ప్రభా శరీర ఇచ్చలను యేసయ్య నామంలో కాల్చివేసి ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా తండ్రి నాయన ఆత్మానుసారంగా ఎందరూ నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అనబడతారని ప్రభా నీ లేఖను బట్టి స్తోత్రాలు. నశించిపోయి ఆత్మలకి రక్షణ, విమోచన, విడుదల దయచేయమని వేడు